కిచెన్లో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడెందుకు ఉండాలి అని వాళ్ళు ఓడిపోయిన ప్రతిసారి వాళ్ళ మానసిక స్థైర్యం మరింత దెబ్బతినేలాగా మాట్లాడిన మీమ్స్ నవంబర్ 3వ తారీఖున ఎప్పుడైతే ఆ లాస్ట్ క్యాచ్ పట్టుకొని భారతదేశం గెలుపు సాధించిందో అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. కన్నీళ్లు పెట్టుకునే ఆడపిల్లలు ఈ ఆట ఆడలేరు అని. బట్ ఈసారి గేమ్లో ఆడపిల్లలు పెట్టుకున్న కన్నీళ్లు కూడా ఎంత బాగున్నాయో మనందరం చూసాం కదా. వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు సింహనాదాలు చేయలేదు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ దాకా రావటం వెనుకున్న కష్టం ఏదైతే ఉందో అది వాళ్లకు ఆ క్షణాన గుర్తొచ్చింది. ఈ గేమ్ కేవలం 11 మంది మాత్రమే గెలిచారని నాకు అనిపించలేదు. ఆ గేమ్ చూసినప్పుడు దేశంలో ఉన్న 70 కోట్ల మంది విమెన్ గెలిచారు. ఎందుకంటే ఈ గేమ్ చూస్తున్న ప్రతి అమ్మాయి అబ్బాయి మనసులో ఒక రీవైరింగ్ జరిగే అవకాశం ఉంది. క్రికెటర్ అనగానే చాలామందికి ఒక పురుషుడే కనిపిస్తారు, కానీ ఈ మ్యాచ్ చూస్తున్న ఆడపిల్లల మనసుల్లో అబ్బాయిల మనసుల్లో దానికి ఒక డెంట్ పడే అవకాశం ఉంది. ఇక నుంచి అమ్మాయిని క్రికెట్ ఆడతాను అంటే ఇది ఆడపిల్లల ఆట కాదు అనే పేరెంట్స్ సంఖ్య కనీసం 1% తగ్గే అవకాశం ఉంది.